హైదరాబాద్లోని చందనగర్ ఖజానా జ్యువెలరీలో చోరీ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూణేలో ఒకరిని, బీదర్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు బీహార్కు చెందిన వారిని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 12న చందనగర్ ఖజానా జ్యువెలరీలో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. జ్యువెలరీలోని ఉద్యోగిపై కాల్పులు జరిపిన దొంగల ముఠ చోరీకి చేసి పరారైంది. నెల రోజుల క్రితం బీహార్ నుంచి నగరానికి వచ్చిన దొంగల ముఠ జగదగిరిగుట్టలో మక్కం వేశారు. అక్కడ ఓ గ్లాసు పరిశ్రమలో పనికి కుదిరారు. కొన్ని రోజుల పాటు రెక్కి నిర్వహించారు. ఈ క్రమంలో ఈ నెల 12న ఆయుధాలతో వెళ్లి జ్యువెలరీ సిబ్బందిని బెదిరించి చోరీ చేసిన అనంతరం పరారయ్యారు. ఈ దోపిడీ కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలో తాజాగా ముగ్గురిని అరెస్టు చేశారు. హైదరాబాద్లోని చందానగర్ ఖజానా జ్యువెలరీలో చోరీ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూణేలో ఒకరిని, బీదర్లో ఇద్దరిని పోలీసులు అరెస్టుకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్ అందిస్తారు. పవన్, ఖజానా జ్యువెలరీ సంబంధించి పోలీసులు ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా చూస్తే సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ముగ్గురిని పూర్తిగా గుర్తించి వారి యొక్క ఆచూకీతో పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. ఒకరిని పూణేలో పట్టుకోగా మరొక ఇద్దరిని బీదర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఖజానాకు సంబంధించిన జ్యువెలర్స్ నేపథ్యంలో పూర్తిగా వీరు మొత్తం 6 మంది ముఠా సభ్యులు రివాల్వర్ తో యొక్క ఫైరింగ్ కూడా చేశారు. డిప్యూటీ మేనేజర్ పైన ఫైరింగ్ చేసి అక్కడి నుంచి కొంత వెండి కూడా వ్యక్తున్న పరిస్థితుల్లో చూస్తున్నాము. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా వీరంతా కూడా వీరు సంగారెడ్డి వైపు వెళ్ళినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించిన నేపథ్యంలో వారిని పూర్తిగా దీనికి సంబంధించి గాలింపు చర్యలు చేపట్టడంతో ఒకరిని పూణేలో మరొక ఇద్దరిని బీదర్లో అరెస్ట్ చేశారు. ఇంకా ముగ్గురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. వాళ్ళని త్వరలో అదుపులోకి తీసుకుంటాము అని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఒక ఖజానా జ్యువెలరీ సంబంధించి పూర్తిగా విచారించిన నేపథ్యంలో ముందుగానే రెక్కి నిర్వహించి ఒక దోపిడీకి పాల్పడినట్లుగా ఇటు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా గతంలో కూడా వీరిపైన ఇంకా ఎలాంటి కేసులు ఉన్నాయనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి ఇంకా వారిని విచారించిన నేపథ్యంలో పూర్తి వివరాల అనంతరం కూడా ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని తర్వాత మీడియా యొక్క సమావేశం పెడతామని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే పవన్, ఈ ఖజానా జ్యువెలరీ కేసులో చోరీ కేసులో పోలీసులు ముగ్గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో మొత్తంగా మీరు చెప్పినట్టుగా 6 సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా ముగ్గురి ఆచూకీ ఏమైనా తెలుస్తుందా? పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు పవన్? అయితే త్వరలో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకుంటే ఇంకా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా చిక్కుముడి విడిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే కాబట్టి త్వరలో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు. ఎందుకంటే వీరు ఇచ్చిన సమాచారం ప్రకారం మాత్రము ఇంకా ముగ్గురిని కూడా త్వరలో అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ మాత్రం వీరిని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే వీరు ఖజానా జ్యువెలర్స్ నుంచి కూడా దోపిడీ చేసిన వెండి కావచ్చు, దీనికి సంబంధించిన కొంత గోల్డ్ కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం తెలిస్తే వీటన్నిటిని కూడా పోలీసులు రికవరీ కూడా చేశారు. ఎందుకంటే వీటిని అమ్మడానికి కూడా ప్రయత్నించిన నేపథ్యంలో ఎవరు కూడా దీన్ని కొనడానికి ముందుకు రావడంతో వారి వద్ద నుంచే పూర్తిగా దీనికి సంబంధించి నగదును కూడా స్వాధీనం చేసుకున్నామని, అంతేకాకుండా వీరు రివాల్వర్ ఏదైతే వీరు షూట్ చేశారో ఆ షూట్ కు సంబంధించిన రివాల్వర్ ని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పవన్, ఈ దొంగల ముఠ గతంలో కూడా చోరీలకు పాల్పడిన ఘటనలు ఏమైనా ఉన్నాయా? అయితే ప్రజెంట్ మాత్రం వీరిని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అంటే విచారణలో భాగంగా మాత్రమే వీరు గతంలో ఇంకా ఎలాంటి దోపిడీలకు పాల్పడ్డారు అనే విషయం మాత్రం ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరి ఖజానాకు సంబంధించిన జ్యువెలర్స్ లో వీరు ఫైరింగ్ చేసిన నేపథ్యం చూస్తే గతంలో కూడా వీరి పైన
కేసులు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా రెక్కి నిర్వహించి ఒక షూటర్ మాదిరిగానే దీనికి సంబంధించి అతను ఒక దోపిడీకి పాల్పడిన నేపథ్యంలో చూస్తే మాత్రము గతంలో దీనికి సంబంధించి కేసులు ఉన్నాయని చెప్పి ప్రధానంగా పోలీసులు భావించిన నేపథ్యంలో అదే తరహాలో దీనికి సంబంధించి కూడా విచారణ కొనసాగిస్తున్నారు. రైట్ థ్యాంక్ యూ పవన్.